గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలని వాటి అభివృద్ధి ధ్యేయంగా స్వర్ణ గ్రామ సభల పేరుతో జిల్లాలో 912 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సదస్సులు నిర్వహించి ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టవలసిన అభివృద్ధిపై ప్రజలతో తీర్మానాలు చేయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రైన్ లేని, సిమెంట్ రోడ్డు లేని గ్రామాలను 2 ఏళ్లలోనే తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయతీలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రచ్చబండ వద్ద మాట్లాడారు. సానివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకి భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి, ఆ గ్రామానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ప్రజలకి ఏ అవసరాలు మనం తీర్చగలిగితే వారికి ఇబ్బందులు తీరుతాయనేది ఏదో హైదరాబాద్ లో కూర్చొని నిర్ణయం చేయడమో, లేకపోతే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని నిర్ణయం చేయడమో, లేకపోతే మంత్రిగా నేను ఎక్కడో ఉండి నిర్ణయం చేయడమో, ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉండి నిర్ణయం చేయడమో మంచి విధానం కాదు. ఒకేసారి గ్రామ పంచాయతీ వారీగా గ్రామ సభలు పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి, అది కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలిచి సభలు పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి 912 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ సభలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఇదే రోజు ఇదే సమయంలో గ్రామ సభలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం, సానివాడ గ్రామ పంచాయతీ గ్రామ సభ మీ అందరూ ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారి నాయకత్వంలో మనం ఈ గ్రామ సభని జరుపుకుంటున్నాం. ఈ సభలో పాల్గొన్నటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుండు శంకర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అహ్మద్ గారికి, జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి దివ్య గారు, ఎంపీటీసీ సభ్యులు అప్పలస్వామి గారు, గ్రామ పెద్దలు, సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు, ఈ గ్రామ సభలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి, జిల్లా యంత్రాంగానికి పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.